వెల్కమ్ టు MHBD న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. ఆంక్షలు లేకుండా రైతులకు రుణమాఫీ చేయాలి. LRS పెండింగ్ దరఖాస్తులు పరిష్కరించాలి. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు. ఏపీలోని మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ. లొంగిపోయిన మావోయిస్టు పార్టీ కుంట ఏరియా కమిటీ సభ్యుడు. మత్స్యకారుల వలలో చిక్కిన భారీ టేకు చేప. భారత్ బంద్ ఎఫెక్ట్, నిలిచిపోయిన ఆర్టీసీ బస్సులు. దట్టమైన నల్లమల అడవిలో రాత్రి భారీ వర్షం. వికారాబాద్ జిల్లాలో కల్తీ కల్లు తాగి 10 మందికి అస్వస్థత. ఇక వివరాల్లోకి వెళ్తే, రైతు రుణమాఫీని తీసుకోవటానికి రైతులు అవస్థ పడుతున్నారు. నెల్లికుదురు బ్యాంకు అధికారుల నిర్లక్ష్యంతో రైతులు రోజు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. ప్రతిరోజు పడిగాపులు కావాల్సి వస్తున్నదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకు అధికారులు వెంటనే స్పందించి రాపి డబ్బులు అందించాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రతిరోజు ఉదయం 8 గంటలకే బ్యాంకు ముందుకు వచ్చి రైతులకు క్యూ కడుతూ అవస్థలు పడుతున్నారు. బ్యాంకు అధికారులు వెంటనే స్పందించి రైతు రుణమాఫీ డబ్బులను అందించాలని రైతుల విజ్ఞప్తి చేస్తున్నారు. ఎన్ని రోజులు అవుతుంది తిరగబట్టి? 3 రోజులు అయిందా? ఏమని చెప్తారు మరి? ఇంకా లోపల 3 రోజులు అవుతుంది ఇంతవరకు లోపలికి పోలే. ఏ ఊరు మీది? ఏం పేరు నీ పేరు? రవి. ఏం పేరు నీ పేరు? ఇమాం. ఏ ఊరు? నేనాలనా? ఏమైంది? ఎన్ని రోజులు అవుతుంది రాబట్టి? నిన్న వడ్డీ కట్టిన 18,000. ఇవాళ నిన్న 2 సార్లు లైన్లు 3 రోజులు అయితే తిరగబట్టి ఇవాళ మళ్ళీ సార్ రమ్మన్నాడు. అడిగిపోతే మరి ఇస్తాడా మళ్ళీ రేపు రమ్మన్నాడు. తెలియదు. ఏ ఊరు? రవెలిగూడెం. ఎందుకు తిరుగుతాను? రుణమాఫీ. ఎన్ని రోజులు అవుతుంది? 3 రోజులు అవుతుంది. లైన్లో నిలబడుతున్నావు కానీ అందట్లేదు. నిన్న మొన్న 3 రోజులు వస్తా తిరుగుతాను. ఏం పేరు నీ పేరు? నా పేరు సూర్య. ఏ తండ మీది? తిమ్మతండ. ఊరు? ఏం పేరు? చెప్పు. శ్రీను. ఎన్ని రోజులు అవుతుంది తిరగబట్టి? 6 రోజులు అవుతుంది. ఒకటి ఫీల్డ్ ఆఫీసర్ ఫైల్ చూసి అయినా ఒక ఆయన డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఇట్లా పెడితే దేని దానికి కౌంటర్ పెడితే అది మంచిగా ఉంటుంది. ఇప్పటికి నేను 2 నెలల నుంచి తిరుగుతాను. నాకు ఇంతవరకు లైన్లో పేరు రాక నేను స్టేట్మెంట్ కొరకు తిరుగుతాను. నేను. ఏం పేరు మీ పేరు? ఊరగొండలో ఎల్లయ్య మునగలవేడు. మరి మునగలవేడు అంటే ఇక్కడ బ్యాంక్ సౌకర్యమో ఒకటే ఉన్నది. స్టేట్మెంట్ అన్నా సవరంగా ఇస్తలేదు. ఇప్పటికీ 2 సార్లు వచ్చిపోయినా. ఎండలో నిలబడి ఇబ్బందులు అవుతాయి. పెడతాను. ఎన్ని రోజులు అవుతాను తిరగబట్టి? ఏం చేస్తే బాగుంటుంది? కౌంటర్లు పెంచాలి. లేకపోతే గ్రామానికి 1 రోజైనా పెట్టాలి. ఇది అయితే బాగుంటుంది. ఇంతమంది 18 రోజులు కలిపి ఒక రాలే ఊరు కావురు పెడితే బాగుంటుంది. కౌంటర్లు పెంచితే అన్ని ఊర్లు వస్తాయి. కౌంటర్లు పెడితే చూసిరా? మరి చూసిరా? రమ్మన్నారా? నాకు కూడా రామన్నారు కానీ పడతారు. బ్యాంకులోకి పోవాలా? ఎన్ని రోజులు అవుతుంది తిరగబట్టి? 3 రోజులు అవుతుందా? ఎస్సీ వర్గీకరణను నిరసిస్తూ ఇనుగుర్తి మండల కేంద్రంలో మాల మహానాడు బంద్ను నిర్వహించారు. రాజకీయ కుట్రలో భాగంగానే ఎస్సీ వర్గీకరణ తీసుకొచ్చారని మాల మహానాడు నేతలు ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణ తీర్పును సుప్రీంకోర్టు పునర్పరిశీలించాలని నేతలు కోరారు. ఈ బంద్ కార్యక్రమంలో మాల మహానాడు మహిళా నేతలు పాల్గొన్నారు. ఈరోజు ఇనుగుర్తి మండల కేంద్రంలో ఇనుగుర్తి మాల మహానాడు గ్రామ కమిటీ ఆధ్వర్యంలో జాతీయ మాల మహానాడు పిలుపు మేరకు సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగ విరుద్ధంగా వచ్చేసింది. ఆగస్టు 1వ తారీఖున అది ప్రధానమంత్రి అయినటువంటి దళిత
వ్యతిరేకి ప్రధానమంత్రి మోదీ గారి మనవాద సిద్ధాంతానికి అనుగుణంగా సుప్రీంకోర్టులోని 7 న్యాయమూర్తుల్లో 6 న్యాయమూర్తులు మోడీ గారి అడుగుజాడల్లో వారు ఇచ్చినటువంటి స్క్రిప్టును సుప్రీంకోర్టు తీర్పు రూపంలో వాళ్ళు ఆగస్టు 1వ తారీఖున తీర్పిచ్చారు. ఆ తీర్పు దళితుల ఐక్యతను దెబ్బతీస్తున్నది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 341 ఆర్టికల్ను అది విరుద్ధంగా చేస్తున్నది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలకు వర్గీకరణ చేసే అధికారం లేదని గతంలోనే సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఆ తీర్పును రద్దు చేస్తూ ఏకపక్షంగా రాజ్యాంగ విరుద్ధంగా మోడీ గారి కనుసన్నల్లో ఈ సుప్రీంకోర్టు ధర్మాసనం 7 సభ్యుల ధర్మాసనంలో ఒక సభ్యుడు ఆ జడ్జి గారు తీవ్రంగా వ్యతిరేకించారు. ఇది మాలమాదిగలను కాదు దళితులను విభజించడం అవుతుంది. బ్రిటిష్ వాడు నేర్పినటువంటి మన విభజించు పాలించు అనే నీతిలో భాగంగా ఇది జరుగుతుంది. కాబట్టి దళితుల ఐక్యతకు దెబ్బతీస్తుంది అని చెప్పేసి అందులో ఉన్నటువంటి ధర్మాసనం ఉన్నటువంటి ఒకే ఒక న్యాయమూర్తి ఈ 6 విభజించి ఆ తీర్పును వ్యతిరేకించారు. అయినా కూడా మోడీ గారి కనుసన్నల్లో ఈ తీర్పును సుప్రీంకోర్టు ఇచ్చిర్రు. ఆ తీర్పుకు వ్యతిరేకంగా జాతీయ మాల మహానాడు పిలుపు మేరకు భారతదేశ వ్యాప్తంగా మొత్తం భారత్ బంద్ నిర్వహిస్తున్నాం. దాంట్లో భాగంగానే ఇనుగుర్తి మండల కేంద్రంలో కూడా మాల కుల బాంధవులందరూ కూడా మేము ఎవరికి వ్యతిరేకం కాదు. మానవాల వాదం మనువాదం మానవతావాదం మనువాదాన్ని మేము ఖండిస్తున్నాం. ఆ మనువాదం ఎప్పుడైనా కుక్కటి వేలతో మనం పెగిలించాల్సిందే. మానవతావాదాన్ని మనం బతికించుకోవాలి. కాబట్టి మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాలలకు వ్యతిరేకంగా ఇచ్చినటువంటి ఈ సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకించాలి. మన ముఖ్యమంత్రి గారు నిండు అసెంబ్లీలో ఆ తీర్పును స్వాగతిస్తున్నామని చెప్పారు. మన రాష్ట్రంలో కూడా అమలు చేస్తానన్నారు. అదేవిధంగా మొన్న ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో కూడా దీన్ని వర్తింపజేస్తానన్నారు. కాబట్టి అయ్యా రేవంత్ రెడ్డి గారు మీకు మా మాల మహానాడు పక్షాన మీకు ఎందుకంటే మాలల బలం ఏందో మీకు తెలుసు. మీరు మా మనోభావాలను తీయకండి. అలాంటి వ్యాఖ్యలు కరెక్ట్ కాదు. మీ వ్యాఖ్యలను మేము ఖండిస్తున్నాం. మాల సమాజం అంతా ఖండిస్తున్నాం. అగ్రవర్ణ తొత్తుగా మారి మోడీ చేస్తున్నటువంటి దళిత వర్గీకరణను మేము మాల మహానాడు జిల్లా పక్షాన అలాగే ఇనుగుర్తి గ్రామ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. భారతదేశంలో అధిక జనాభాగా ఉన్నటువంటి దళిత బహుజనుల రాజ్యాధికారానికి అడ్డుకట్ట వేయడమే ఈ వర్గీకరణ యొక్క ముఖ్య ఉద్దేశం. రిజర్వేషన్ను దామాషా ప్రకారం అమలు చేయాల్సింది పోయి ఎప్పుడూ ఉన్నటువంటి లెక్కల ప్రకారం రిజర్వేషన్ను వర్గీకరించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి కేంద్ర న్యాయ వ్యవస్థ తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయాన్ని మాల మహానాడు తరఫున మేము వ్యతిరేకిస్తున్నాం. అలాగే కేంద్ర ప్రభుత్వం యొక్క ఈ విభజించు పాలించనేటువంటి దళితులను ఐక్యతను దెబ్బతీసే ప్రయత్నంలో భాగంగా ఇలాంటి చర్యలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. భారత రాజ్యాంగ పీఠిక 341 ఆర్టికల్ ప్రకారం భారతదేశంలో ఉన్నటువంటి దళిత బహుజనులను విడదీయరాదనే ఒక నిబంధనను రాజ్యాంగానికి తూట్లు పడుతూ అలా విభజన చేశారు. ఇలాంటి విభజనను మేము బలంగా తీవ్రంగా ఖండిస్తున్నాం. దీన్ని సుప్రీంకోర్టు వెంటనే వెనక్కి తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయకుండా ఆపేయాలి. ఇది కేవలం బహుజన వర్గం రాజకీయ ఆర్థిక సామాజికంగా ఎదగకుండా చూడడానికి చేసేటువంటి ప్రయత్నం మాత్రమే. కేసముద్రం లయన్స్ క్లబ్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం. లయన్స్ క్లబ్ సభ్యుడు మెడిపెద్ది వెంకటేష్ జన్మదినం సందర్భంగా రక్తదానం నిర్వహించారు. రక్తదాన శిబిరానికి హాజరైన సిఐ నర్సయ్య, ఎస్ఐ మురళీధర్, రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు. రక్తదాన శిబిరానికి ప్రత్యేక ఆకర్షణగా 63 సంవత్సరాల కరివెందుల కృష్ణారెడ్డి రక్తాన్ని దానం చేశారు. రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి సర్టిఫికెట్ను అందించారు. అనంతరం లయన్స్ క్లబ్ సభ్యుడు వెంకటేష్ జన్మదిన వేడుకలను నిర్వహించారు. లయన్స్ క్లబ్ సభ్యుడు వెంకటేష్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన రక్తదాన శిబిరంలో పాల్గొన్న సభ్యులు రక్తదాన శిబిరానికి హాజరై రక్తాన్ని దానం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. వెంకటేష్ డొనేషన్ క్యాంప్ అనేది ఈ రోజుల్లో చాలా ఉపయోగపడే కార్యక్రమం. అందులో ఈ కాలంలో సీజనల్ ఫీవర్స్, వాతావరణ మార్పుల వల్ల చాలామందికి బ్లడ్ అనేది అవసరమవుతూ ఉంటుంది. కరెక్ట్ టైంలో బ్లడ్ డొనేషన్ చేసి చాలామందికి ఉపయోగకరంగా
ఇవ్వడం చాలా అభినందించదగ్గ విషయం. కాబట్టి ఈ ప్రోగ్రామ్ని ముందుండి నడిపించినటువంటి ఆర్గనైజర్ అయినటువంటి వెంకటేష్ గారికి, లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ గారికి, అలాగే దీన్ని సక్సెస్ చేయడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్క లయన్స్ క్లబ్ మిత్రులకు, అలాగే బ్లడ్ డొనేట్ చేసినటువంటి దాతలకి, అంటే వాళ్ళు లేకుండా మనం సక్సెస్ కాలేము. సో దాతలందరికీ అలాగే ప్రెస్ మిత్రులకు అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ అనేదా. మన లయన్ మిత్రుడు వెంకటేష్ గారి బర్త్డే సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ కేసుంద్రం తరఫున ఈరోజు భారీ సంఖ్యలో వచ్చినటువంటి రక్తదాతలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే మా లయన్స్ క్లబ్ మిత్రులందరూ ఈరోజు ఎంతో సహకరించి ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేశారు. రక్తం లేక ఎంతోమంది హాస్పిటల్లో నిరుపేదలు వాళ్ళకి వీళ్ళకి చాలా అవసరం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క రక్తాన్ని ఉపయోగించుకొని సమాజంలో ఒక మంచి మెసేజ్ చేయడానికి ఆ యొక్క లయన్స్ క్లబ్ వాళ్ళు ముందుకు రావడం చాలా ఆనందకరంగా ఉంది. ఇలాగే ముందు కూడా మంచి కార్యక్రమాలతో లయన్స్ క్లబ్ ఆఫ్ కేసుంద్రం ముందంజలో ఉంటుందని తెలియజేస్తున్నాం. నమస్కారం. అందరికీ కూడా లయన్ ప్రెసిడెంట్ అందరికీ కూడా కృతజ్ఞతలు. ఎందుకంటే ఇది చాలా మంచి ప్రోగ్రాం. ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది వెంకటేష్ పుట్టినరోజు వారి సందర్భంగా వారు మాటియడం జరిగింది. దాన్ని ఆయన నమ్మి చాలామంది కూడా వచ్చేసి ఈరోజు బ్లడ్ ఇవ్వడం జరిగింది. మాకు చాలా ఆనందంగా అనిపించింది. రెడ్ క్రాస్ వారి ఆధ్వర్యంలో, వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది చేయడం జరిగింది. దానికి ఈరోజు పుట్టినరోజు సందర్భంగా, వెంకటేష్ గారి పుట్టినరోజు సందర్భంగా ఇంతమంది తరలి వచ్చి వారు ఎవరైతే బ్లడ్ డొనేట్ చేసినందుకు వాళ్ళకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మా లయన్స్ తరఫున కేసుంద్రం తరఫున మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మా లయన్స్ మిత్రుడు మరిపెద్ది వెంకటేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. అలాగే వారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు నిర్వహించినటువంటి మెగా రక్తదాన శిబిరానికి విచ్చేసి రక్తదానం డొనేట్ చేసిన వారందరికీ కూడా మా కేసంద్రం లయన్స్ క్లబ్ మా కార్యవర్గం తరఫున వారందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగించుకుంటాం. బర్త్డే సందర్భంగా నిర్వహించిన బ్లడ్ డొనేషన్ క్యాంప్కి నేను పిలవగానే వచ్చిన ముందుగా లయన్స్ క్లబ్ సభ్యులు, మిత్రులు మరియు నా తోడి ఫ్రెండ్స్ అందరూ వచ్చి రక్తదానం చేసినందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 80వ జయంతి వేడుకలను మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. రాజీవ్ గాంధీ ఆశయాలను కొనసాగిస్తామని ఈ సందర్భంగా నేతలు తెలిపారు. పేద ప్రజల జీవితాల్లో వెలుగు నింపిన నాయకుడు రాజీవ్ గాంధీ అని కాంగ్రెస్ నేతలు అన్నారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సతీష్ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇనుగుర్తి మండలంలోని గ్రామాల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాజీవ్ గాంధీ జోహార్ జోహార్. కొనసాగిద్దాం రాజీవ్ గాంధీ ఆశయాలను, కొనసాగిద్దాం రాజీవ్ గాంధీ ఆశయాలను. ఈరోజు ఇనుగుర్తి మండల కేంద్రం లోపల స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారి జయంతి ఉత్సవాలు, 80వ జయంతి ఉత్సవాలను జరుపుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి చేసినటువంటి వివిధ గ్రామ పార్టీల అధ్యక్షులకు మరియు జిల్లా నాయకులకు మరియు యూత్ నాయకులకు, రైతులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్సుమాంజలు తెలియజేసుకుంటున్నాను. మరి బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ పేద ప్రజలకు నిత్యం వెన్నంటే ఉంటూ మరి వారికి ఏ విధంగా అవసరాలను ఉన్నాయో వాటిని గుర్తించి వాటి ఆధారంగా మరి సమస్యలను పరిష్కరించడం జరుగుతుంది. అదేవిధంగా రాజీవ్ గాంధీ గారి ఆశయాలను కొనసాగించేందుకు మరి గత జయంతి వేడుకల లోపల కూడా మరి మనం మా తెలంగాణ రాష్ట్రం లోపల మరి గవర్నమెంట్ రావాలని కోరుకోవడం జరిగింది. ఆ విధంగానే మరి ఈ జయంతికి మనం రాష్ట్ర ప్రభుత్వం లోపల మరి మన పాలకులే ఉండడం జరిగింది. వారి కుమారుడైనటువంటి రాహుల్ గాంధీ గారి మరి సూచన మేరకు ప్రభుత్వం 2 లక్షల రుణమాఫీ చేయడం జరిగింది. మరి ఆ విధంగానే ఆగస్టు 30 లోపు మిగతా 2 లక్షల పైబడి ఉన్నటువంటి మిగతా వారికి కూడా మరి 30 వరకు బ్యాంకు లోపల వారు రిమైనింగ్ అమౌంట్ చెల్లించాలా లేకపోతే మరి అది లోన్గా ప్రకటిస్తారనేది ఈరోజు క్యాబినెట్ సమావేశం మరియు అదేవిధంగా మన ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క గారు బ్యాంకర్లతో సమావేశం కావడం జరిగింది.
మరి ఈరోజు సాయంత్రం వరకు దాని యొక్క తుది ఫలితం మరి ఆ యొక్క జియో కాపీ రావడం జరుగుతుంది. కాబట్టి రైతులు ఎవరు కూడా ఆందోళన చెందొద్దు. 2 లక్షల వరకు కంపల్సరీ రుణమాఫీ జరుగుతుంది. మిగతా అమౌంట్ గురించి మరి అది బ్యాంకర్లు ఇచ్చిన సూచన మేరకు ఆ యొక్క రుణమాఫీ పద్ధతి జరుగుతుంది. అదేవిధంగా కొన్ని గ్రామాల లోపల కొన్ని బ్యాంకుల లోపల ఆధార్ కార్డు లోపల మరియు వారి యొక్క బ్యాంక్ అకౌంట్ లోపల తప్పుగా ఉండడం వల్ల కూడా కొంతమందికి రుణమాఫీ రాలేదు. అవన్నిటినీ కూర్చొని సవరించేటందుకు ఏఓలు అగ్రికల్చర్ ఆఫీసర్లు కూడా ఉండడం జరిగింది. మరి నిన్ననే మన ఇనుగుర్తి మండలానికి కొత్తగా అగ్రికల్చర్ ఆఫీసర్ను కూడా రావడం జరిగింది, కొత్త పోస్టింగు. మరి ఈ 4 గ్రామాలకే, ఉమ్మడి 4 గ్రామాలకే ఈ యొక్క అగ్రికల్చర్ ఆఫీసర్ పనిచేయడం జరుగుతుంది. కాబట్టి ఏమైనా మరి సందేహాలు ఉన్నట్లయితే ప్రతి ఒక్కరూ ఆ యొక్క వ్యవసాయ అధికారిని సంప్రదించి మీ యొక్క రుణమాఫీ గురించి మరి అందరూ కూడా వారి సందేహాలను నివృత్తి చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. మరి అదేవిధంగా మరి బీఆర్ఎస్ ప్రభుత్వం మరి ఈ రుణమాఫీని చూసి రైతులకు కళ్ళబొల్లి మాటలు చెప్పి మీకు రుణమాఫీ కాదు, అది కాదు, ఇది కాదని మరి చేసి మరి ప్రభుత్వం మీద ఉసిగొల్పుతుంది. మరి వాటిని కూడా మన కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ పార్టీ నాయకులు, మరి అధ్యక్షులు అందరూ కూడా వారి యొక్క చేష్టలను తిప్పికొట్టే విధంగా ప్రతి ఒక్కరు గ్రామాన మన యొక్క రుణమాఫీ గురించి ప్రతి ఒక్కరికి తెలియజేయాల్సిందిగా కోరుకుంటూ మరి ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఎల్లప్పుడూ పేదల పక్షపాతిగా బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తూ వారికి అండగా ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ తెలిపారు. ప్రభుత్వం ఇటీవల చిరు వ్యాపారులపై ఎన్నడూ లేని జీవోలు ఇచ్చి కూల్చివేతలు చేపట్టిన సందర్భంగా పోచం మైదాన్ ప్రాంతంలో పలువురు వ్యాపారస్తులు సంస్థలను రాత్రికి రాత్రి ప్రభుత్వ అధికారులు కూల్చివేయటంతో ఇబ్బందులు పడుతున్న వారికి మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ఆ ప్రాంతాన్ని సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నన్నపనేని నరేందర్ మాట్లాడుతూ వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఎల్లప్పుడూ పేదల పక్షపాతిగా పనిచేస్తూ వారికి అండగా ఉంటానని చెప్పారు. మంది మన మొన్న వచ్చి ఒక 15 రోజులు షాపులు మేముందండి. ఇప్పుడు వాళ్ళు కొత్త డబ్బాలు వేయించుకోవాలంటే ప్రభుత్వం ప్రజాపాలన కాదు, ప్రజలకు శత్రువుగా ఈరోజు వ్యవహారం చేస్తున్నది. ఈరోజు వరంగల్ పోచం మైదాన్లో బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ పక్కన ఉన్నటువంటి సందులో పెద్దలు 45 సంవత్సరాల నుంచి ఇక్కడ వికలాంగుల కోట కింద ఆ రోజు టెలిఫోన్ తీసుకొని ఆనాడు తన యవ్వనంలో ఉన్నటువంటి జీవితాన్ని మొదలుపెట్టి నేటి వరకు కూడా దాన్నే జీవితంగా భావించుకొని అదే వృత్తిగా భావించుకొని తను చేసేటువంటి వృత్తి ఏదైతే ఉందో ఊటిన తెల్లవారుజామున ఒక దొంగల మీద దాడి చేసినట్టుగా, ఒక దేశ ద్రోహుల మీద దాడి చేసినట్టుగా ఈరోజు నిరుపేదలైనటువంటి ప్రజల మీద ఈరోజు 12 కుటుంబాల మీద ఈరోజు దాడి చేసి ఎక్కడ కూడా కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా, కనీసం మాట రూపంగా కూడా చెప్పకుండా ఈరోజు దాడి చేసే 2 కంప్యూటర్లు, అదేవిధంగా దానిలో ఉన్న ఫర్నిచర్ అంతా కూడా డ్యామేజ్ చేసి దాని ఒక్కడే కాదు ఇంకా 11 కుటుంబాలను కూడా మొత్తం కకలావికలం చేసి ఈరోజు వాళ్ళను రోడ్డు పాలన చేసినటువంటి ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మేము దీని మీద పోరాడతాం. వరంగల్లో ఉన్న స్ట్రీట్ వెండర్స్ పక్షాన మీరు కనుక వెంబడబడితే అందరం ఏకమై మీ వెంబడి పడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం, ఆ రోజు కేసీఆర్ గారి నాయకత్వాన ఆ రోజున్న స్ట్రీట్ వెండర్లందరినీ ఒక గణాంక లెక్కలతోటి ఈ రోజు వాళ్ళను ఒకే వేదిక మీదకి తీసుకొచ్చి వారికి కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ ఏర్పాటు చేసి వారిని ఒక మంచి జీవనోపాధి ఉండాలని చెప్పి, జీవన విధానంలో ఒక మంచి పద్ధతి ఉండాలని చెప్పి వారికి బ్యాంకింగ్ లో ఖాతాలు ఓపెన్ చేసి ఒక సిస్టమేటిక్ గా చేసినటువంటి చరిత్ర మరి కేసీఆర్ గారిది, ఆ రోజు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారిది. కానీ ఈ రోజు ఇక్కడ ఒక వికలాంగుడని చూడకుండా మిగతా మైనార్టీ వాళ్ళు ఉన్నారు, దళితులు ఉన్నారు, అన్ని వర్గాలు ఇక్కడ దాని మీద జీవనోపాధి కొనసాగిస్తుంటే వారి మీద ఈ దాడి చేయడం హేనీయం. అధికారులు చెప్పిళ్ళు, ఇక్కడ అధికారులు వీళ్ళతో చెప్పిళ్ళంట, ఎమ్మెల్సీ గారు లెటర్ పెట్టిలో ఇక్కడ పోచమ్మలకు దారి అడ్డం ఉన్నదని చెప్పి, పోచమ్మలకు దారి అడ్డం ఉన్నదంటే
15 రోజులు ఇక్కడ వీళ్ళు దుకాణాలు బంద్ చేసుకొని ఉన్నారు. పాప వాళ్ళు ధర్మంగా ఉన్నారు. ఎవరైనా కూడా మనుషులే. మరి ధర్మంగా 15 రోజులు పోచమ్మ గుడి గురించి బంద్ చేసుకొని ఉంటే ఈరోజు తెల్లవారుజామున ఊట వచ్చి ఈ విధంగా చేయడం అన్నది నిజంగా కూడా మీరు చరిత్రహీనులుగా మిగులుతారు. ఈ ప్రాంతం మిమ్మల్ని గౌరవించి ప్రజా ప్రతినిధులుగా ఎన్నుకున్నది మీరు చేసే ఏనియమైన పరిస్థితికి ఖచ్చితంగా మీకు దీనికి బదలా తీర్చుకుంటారని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. స్ట్రీట్ వెండర్ పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఉంటది, వారికి అండగా ఉంటదని కూడా ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. బయ్యారం మండల కేంద్రంలో రైతులకు రుణమాఫీ కాలేదని ఆందోళన. సీఎం రేవంత్ రెడ్డి స్పందించి బయ్యారం మండల రైతు రుణమాఫీ విషయంలో చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. బ్యాంక్ అధికారులు రైతుల పేర్లు పంపించే విషయంలో అవకతవకలు జరిగి టెక్నికల్ ప్రాబ్లం వల్ల బయ్యారం మండల రైతుల రుణమాఫీ విషయంలో అన్యాయం జరిగింది. అదేవిధంగా రేషన్ కార్డు ప్రకారం రైతు కుటుంబానికి 2 లక్షల కంటే పైన ఉన్న రుణమును కట్టమని షరతులు కాకుండా 2 లక్షల రుణమాఫీ చేయాలి. కావున దయచేసి మా రైతులకు న్యాయం చేయగలరని విజ్ఞప్తి చేస్తున్నాం. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మేము కూడా రైతులం, అందరం ఇక్కడ ఉన్న వాళ్ళం అందరం కాంగ్రెస్ పార్టీ వాళ్ళమే. రిక్వెస్ట్గా మా రైతులకు రుణమాఫీ చేయండి. సరే, ఆయా బ్యాంకుల్లో 2 లక్షల నుంచి పై చిల్లర 2,50,000, 2 లక్షలు అంటే 4 లక్షలు 5 లక్షలు ఉండొచ్చు. సరే, ఒక్కొక్క 2 బ్యాంకుల్లో భార్య భర్తలు ఉండొచ్చు. కానీ రేషన్ కార్డు ప్రకారంగా చూసినా ఒక ఫ్యామిలీకి రుణమాఫీ 2 లక్షలు కాలేదు. అందుకనే ఇవాళ బయ్యారం మండలంలో సుమారుగా 60% మంది రైతులకు అయితే రుణమాఫీ కాలేదు. ఆ లిస్టు కూడా మా రైతులు మేమందరం తీసుకున్నాం. దయచేసి మేము రైతులుగా అందరం సహకరిస్తేనే ఈరోజు మనకు ప్రభుత్వం వచ్చింది. ఈ రైతులే పార్టీలో ఉన్నాం, ఇటు నాయకులుగా ఉన్నాం, అన్నిట్లో ఉన్నాం. కాబట్టి రేవంత్ రెడ్డి గారు తమరు కొంచెం ఆలోచన చేసి మరి బయ్యారం మండలమైన కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారి 2 లక్షల నుంచి ఒక ఏజెన్సీ ప్రాంతంలో కొన్ని చట్టాలు ఉండడం వలన కొంతమంది నాన్ ట్రైబ్ కూడా పట్టాలు కాలేదు. అలా కూడా చాలా మందికి రుణమాఫీ కాలేదు. అలాగే బ్యాంకర్లు పంపించిన కొన్ని తప్పుల వల్ల కూడా ఈరోజు చాలా మంది రైతులకు రుణమాఫీ కాలేదు. ఒక రేషన్ కార్డు మీద మీరు 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. ఆ విధంగానే ప్రతి ఒక్క రైతుకు 2 లక్షలు పైబడిన ఎంతైనా ఉండని, కానీ 2 లక్షల రూపాయలు మీరు రుణమాఫీ చేయగలరు. మీరు రైతులు డబ్బులు కడితేనే, బ్యాంకర్లకు డబ్బులు కడితేనే, అధికంగా ఉంటే డబ్బులు కడితేనే ఇస్తామనడం మాత్రం కరెక్ట్ కాదు. కావున రైతుల తరఫున మేము ఒకటే అంటున్నాము, 2 లక్షలు ఒక రేషన్ కార్డు మీద దయచేసి ప్రతి ఒక్క రైతుకు 2 లక్షల రుణమాఫీ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాము. లేకపోతే రైతుల తరఫున భారీ ఎత్తున ఒక ధర్నా కార్యక్రమం మరలా చేయాల్సి వస్తుందని చెప్తా ఉన్నాం. కల్తీ కల్లు తాగి 10 మందికి అస్వస్థత. వికారాబాద్ జిల్లా వికారాబాద్ మండలం పిరంపల్లిలో సంఘటన. కల్లు తాగిన తర్వాత వాంతులు, విరోచనాలు. కొంతమందిని వికారాబాద్ మరియు హైదరాబాద్ తరలించినట్లు సమాచారం. మధ్యాహ్నం 2:30కి ఏమైతుంది అప్పటి నుంచి? మోషన్స్. పరిస్థితిగా ఏం అనుకోకుండా మాకేమో మా అక్క చనిపోయిన బాధలా అనుకోని మేము అనుకున్నాం. తిండి లేక మాకు అనుకొని ఎవరు మాట్లాడితే ఒకసారి సరే మాస్క్ పెట్టుకొని ఆగమ్మా ఒక గంట నుంచి ఎప్పుడు అయినావు? నిన్న ఈవినింగ్ మధ్యాహ్నం 2:30కి ఏమైతుంది అప్పటి నుంచి? మోషన్స్. పరిస్థితిగా ఏం అనుకోకుండా మాకేమో మా అక్క చనిపోయిన బాధలా అనుకోని మేము అనుకున్నాం. తిండి లేక మాకు అనుకొని
దట్టమైన నల్లమల అడవిలో రాత్రి భారీ వర్షం. ఉమామహేశ్వర క్షేత్రం వద్ద ఎత్తైన కొండల నుంచి జలపాతం వలె జాలువారుతున్న వర్షపు నీరు. జలపాతాన్ని చూసి మంత్రముగ్ధులవుతున్న పర్యాటకులు, భక్తులు. తమ సెల్ ఫోన్లలో అందమైన దృశ్యాలను చిత్రీకరిస్తూ ఎంజాయ్ చేస్తున్న పర్యాటకులు, భక్తులు. భారత్ బంద్కు మద్దతుగా తెలంగాణలో ఆందోళనలు మొదలయ్యాయి. సిరిసిల్ల, సిద్దిపేట, నిర్మల్, కరీంనగర్ బస్టాండ్ల వద్ద మాల మహానాడు, ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నేతలు ఈ రోజు ఆందోళనలు చేపట్టారు. ఆర్టీసీ బస్సులు బయటకు రాకుండా డిపోల ఎదుట బైఠాయించారు. ఎస్సీ వర్గీకరణను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా బస్సులు నడవకపోవడంతో విద్యార్థులు, ఉద్యోగులు కాసేపు ఇబ్బందులు పడ్డారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.